Hi guys, welcome to my YouTube channel Code with Vanilla. I'm starting a Python playlist guys. అసలు మీ కోడింగ్లో జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ట్రస్ట్ మీ దిస్ ప్లేలిస్ట్ విల్ హెల్ప్ యూ. ఇంకెందుకు లెట్ స్టార్ట్ అవర్ సిరీస్. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. ఫస్ట్ విల్ సీ అబౌట్ వాట్ ఈస్ పైథాన్. అసలు పైథాన్ అంటే ఏంటి? పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఈజీ ఫర్ హ్యూమన్స్ టు రీడ్, ఈజీ టు రైట్, ఈజీ టు అండర్స్టాండ్. అంటే హ్యూమన్స్ కి అర్థమయ్యే వేలో మనం ఇంగ్లీష్ వర్డ్స్ లో రాస్తాం కదా, దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని అనొచ్చు. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే అది ఓన్లీ మిషన్ కి మాత్రమే అర్థమవుతుంది, అంటే బైనరీ కోడ్ లో. సో టోటల్ మనం రాసే కోడ్ అంతా కూడా జీరోస్ వన్స్ అందులోనే ఉంటాయి అన్నమాట. సో పైథాన్ వర్చువల్ మిషన్ అనేది మన సోర్స్ కోడ్, అంటే హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి పైథాన్ వర్చువల్ మిషన్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేస్తుంది. సో పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనమాట. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే అది స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే C++ చూస్తారో అది కంపైలర్ లో వర్క్ అవుతుంది అనమాట. కంపైలర్ అంటే ఏంటంటే మనం రాసిన కోడ్ అంతా కూడా అది ఒకటేసారి రన్ చేస్తుంది అనమాట. కానీ పైథాన్ అలా కాదు. పైథాన్ లో ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ ఇది రాసాం అనుకోండి, ఈ ఫస్ట్ లైన్ ని అది మిషన్ కోడ్ లకి కన్వర్ట్ చేసి అది వెంటనే ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో అది కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కి డిఫరెన్స్ అన్నమాట. పైథాన్ అనేది ఈజీ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ. సో పైథాన్ అనేది క్రియేట్ చేసింది జూలియో వాన్ రోజన్. ఆయన 1989 లో క్రియేట్ చేశారు, కానీ మనకి అఫీషియల్ గా రిలీజ్ అయింది మాత్రం 1991 లో. We will go to the next slide, guys. వై వీ నీడ్ టు లర్న్ ద పైథాన్. అసలు మనం పైథానే ఎందుకు నేర్చుకోవాలి అంటే, పైథాన్ అనేది సింపుల్ సింటాక్స్ తో ఉంటుంది. మీరు చదవగానే అది మీకు అర్థమవుతుంది అనమాట, అసలు మనం ఏం రాస్తున్నాం, మనం ఏం కోడ్ రాస్తున్నామని. కానీ మీరు ఎప్పుడైతే C++, సి, జావా చూసారనుకోండి, పైథాన్ కంటే దాంట్లో కోడ్ చాలా ఎక్స్ట్రాగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ లో జస్ట్ ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటే మనం ప్రింట్ అని చెప్పి కోడ్స్ లో మనకి ఏదైతే అవుట్పుట్ లో కనపడాలనుకుంటామో అది రాస్తాం. కానీ C++ లో అలా కాదు, మీరు ప్రింట్ చేయాలంటేనే ఒక 4 to 5 లైన్స్ రాయాలన్నమాట. సో పైథాన్ అనేది ఆల్మోస్ట్ మనకి ఇంగ్లీష్ రాసినట్టే ఉంటుంది. సో అందుకని ఇట్ ఇస్ బెస్ట్ లాంగ్వేజ్ ఫర్ ద బిగినర్స్ ఆల్సో. అండ్ మనం పైథానే ఎందుకు యూజ్ చేయాలంటే, పైథాన్ నార్మల్ వెబ్ డెవలప్మెంట్ కే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ లో కూడా యూజ్ అవుతుంది. పైథాన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యూజ్ చేస్తారు, డేటా సైన్స్ లో యూజ్ చేస్తారు, ఆటోమేషన్ లో యూజ్ చేస్తారు. మీకు ఎట్ సైడ్ అయినా గేమింగ్ సైడ్ ఉన్నా కూడా మీకు గేమింగ్ సైడ్ కూడా ఉపయోగపడుతుంది. సైబర్ సెక్యూరిటీలోకి రావడానికి కూడా ఉపయోగపడుతుంది. సో పైథాన్ నేర్చుకుంటే మనకి చాలా పార్ట్స్ దొరుకుతాయి అనమాట వెళ్ళడానికి. సో యూ కెన్ యూస్ దిస్ పైథాన్ for any to go into the other sectors, guys. So now we'll go to the next slide, guys. How to run Python. సో ఇక్కడ మనం పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, సో ఇదంతా మనం చూస్తాం. సో లెట్స్ ఓపెన్ ద గూగుల్ క్రోమ్. సో మనం గూగుల్ క్రోమ్ లో పైథాన్ ORG అని సెర్చ్ చేస్తాం. సో మనకు ఫస్ట్ లింక్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకుంటాం. అది ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్స్లో పైథాన్ ఇన్స్టాలేషన్ మేనేజర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూడొచ్చు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. అది డౌన్లోడ్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ పైథాన్ అని ఉంటుంది, ఇన్స్టాల్ పైథాన్ మీద క్లిక్ చేయండి. అది ఇన్స్టాల్ అయ్యి మనకి కమాండ్ ప్రాంప్ట్లోకి తీసుకొని వస్తుంది. ఇక్కడ మనం వై అని టైప్ చేయాలి, వై అంటే ఎస్ అని, ఆ కండిషన్స్కి అన్నిటికీ అగ్రీ చేసినట్టు. సో ఇక్కడ కూడా వై అని టైప్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ క్రోమ్ ట్యాబ్ అనేది క్లోజ్ చేద్దాం. సో మనకి IDLE అనేది డైరెక్ట్గా వచ్చేసి ఉంటుంది అనమాట మన ల్యాప్టాప్లకి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఓపెన్ అని కొట్టండి. ట్యాబ్ మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత ఫైల్, న్యూ ఫైల్ మ్యాక్సిమైజ్ చేసుకోండి.
సో మనం ఫస్ట్ పైథాన్ ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూస్తాం. సేవ్ యాజ్ అని కొట్టిన తర్వాత సో నేను నా ఫైల్ అనేది డౌన్లోడ్స్లో సేవ్ చేయాలనుకుంటున్నా. సో నా ఫైల్ నేమ్ అనేది బేసిక్ అని ఇస్తున్నాను నేను. .py అనేది పైథాన్ ఎక్స్టెన్షన్ అనమాట. మన ల్యాప్టాప్కి కానీ కంప్యూటర్కి కానీ అది పైథాన్ ఫైల్ అని ఆ ఎక్స్టెన్షన్స్ ద్వారానే తెలుస్తుంది. సో క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు మనం కోడ్ రాయొచ్చు. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్. ఇలా హ్యాష్ ట్యాగ్ అని రిప్రజెంట్ చేసేదాన్ని కామెంట్స్ అని అంటారు. జనరల్గా కామెంట్స్ ఏదైనా లార్జ్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు యూజ్ చేస్తారనమాట. పైథాన్ వల్ల యూజ్ ఏంటంటే అసలు వేరే యూజర్ వచ్చి మన ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు అసలు వాళ్ళు ఏం చేశారు ఏది అని మొత్తం థియరీ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. అది చాలా యూస్ఫుల్. మీరు కోడింగ్ రాసేటప్పుడు కూడా రాయండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ వెన్ అదర్స్ విల్ రీడ్. సో ఫస్ట్ మనం ప్రింట్ ఎలా చేయాలో చూద్దాం. పైథాన్లో ప్రింట్ చేయాలంటే ప్రింట్ అనే స్టేట్మెంట్ వాడాలన్నమాట. సిలో అయితే ప్రింట్ఎఫ్ అని వాడతాం. సో ఇక్కడ మనం ప్రింట్ అని వాడతాం. సో డబల్ కోట్స్లో స్ట్రింగ్ అనేది మనం సింగిల్ కోట్స్లో కానీ డబల్ కోట్స్లో కానీ రిప్రజెంట్ చేస్తాం. సో దాంట్లో నేను టైప్ చేస్తున్నాను, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. So here you can close the bracket. So now we can run our program. ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని వచ్చింది. సో అలాగే నేను మీకు సింగిల్ కోట్స్లో కూడా ఎలాగా చేస్తామో చూపిస్తాను. మనం ఎప్పుడైనా సరే స్ట్రింగ్స్ అనేది సింగిల్ కోట్స్లో కానీ డబల్ కోట్స్లో కానీ మాత్రమే రిప్రజెంట్ చేయాలి. జనరల్గా చేస్తే మాత్రం ఎర్రర్ వచ్చేస్తుంది. అది కూడా చూపిస్తాను. You can close the bracket, save this file, run. Now you can see ఇది సింగిల్ కోట్స్తో రిప్రజెంట్ చేసింది, ఇది డబల్ కోట్స్తో రిప్రజెంట్ చేసింది. ఇప్పుడు అసలు కోడ్స్ లేకుండా మీరు టైప్ చేస్తే అసలు ఏమవుతుంది అని చూద్దాం. సో మనం రన్ చేసామంటే మాత్రం మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు నేమ్ ఎర్రర్, నేమ్ హలో ఈజ్ నాట్ డిఫైన్. అంటే ఏంటంటే స్ట్రింగ్స్ అనేది మనం ఎక్కడైనా సరే వేరియబుల్కి అసైన్ చేసేటప్పుడైనా సరే మనం ఖచ్చితంగా సింగిల్ కోట్స్లో కానీ డబల్ కోట్స్లో కానీ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, మర్చిపోకండి. That's it for today, guys. If you enjoyed this video, please do like, share and subscribe. Don't forget. Bye.